విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు పేరు ప్రకటించడంతో శనివారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు సందడి వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులను కేకే రాజును గజమాలతో సత్కరించారు. అంతేకాకుండా మిఠాయిలు పంచి పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా నాకు జన్మనిచ్చిన సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలోని ప్రజలంతా ఎంతో ఆదరించారని, అదే ఆదరణతో వచ్చే ఎన్నికల్లో చూపించి నన్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం గా జగన్ ని గెలిపించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్ తో పాటు ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వల్ప ఓటమి చెందిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సొంత తమ్ముడిలా నన్ను అన్ని రకాలుగా కూడా హక్కుని చేర్చుకుని నాకు రాజకీయంగా ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఈరోజు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగబోతున్న ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను శిరస ఉంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కానీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు కానీ జిల్లాలో ఉన్న ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ రాబో ఎన్నికల్లో ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా ముఖ్యంగా మా కార్యకర్తలు నాయకులు కూడా నా వెన్నంటి నడిచి నేను చేసే ఆ ప్రతి అడుగులోని కూడా నాకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు మా కార్యకర్తలు నాయకులు కూడా నాకు ఈరోజు రాజకీయంగా పునరుద్ధరణ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మేమందరూ కూడా కలిసిమెలిసి, ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పూర్ణ కుంభంలా అందరూ ఒక సోదర భావంతో ఐక్యతతో క్రమశిక్షణకి ఐక్యతకి మారుపేరుగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. మేమందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజారిటీతో విశాఖ ఉత్తర నియోజకవర్గ సీటుని మేము కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజధానికి ఘన స్వాగతం పలకటం కోసం శక్తివంచన లేకుండా అగ్రహారాలు మాని అందరూ కూడా కష్టపడి ముఖ్యంగా ప్రజలందరితో కూడా మమేకమై గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదరిక నిర్మూలన కోసం, పేదవాడి అభ్యున్నతి కోసం, పేద వర్గాలని ప్రగతి పదంలో నడిపించడం కోసం ఆయన చేసిన కృషి ఈరోజు ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వ హయాంలో విద్యకి వైద్యానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ కూడా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకి ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఈరోజు మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను కూడా 99% పైగా ఈరోజు అమలు చేసి ఈ దేశానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఈ దేశం కాదు ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసే విధంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరింత వెలుగెత్తి చాటే విధంగా తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటే విధంగా ఆయన కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణంగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు కూడా ఈరోజు సంక్షేమాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులు, ఈరోజు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఆయన అభివృద్ధి చేసిన తీరు, పేదవాడి ఆరోగ్యం కోసం ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలే ఆరోగ్య భద్రత కల్పించాలి, ప్రభుత్వమే ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రజలను చూడాలి, అది మన బాధ్యత, మన కర్తవ్యమని ఈరోజు ఆయన ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి కూడా యూపీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నిర్మాణం చేసి ఈరోజు పేదవాడి చెంతకి ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చిన విధానం ఈరోజు ఈ దేశానికి ఆదర్శం. అదేవిధంగా మహిళా సాధికారత గురించి, మహిళా సాధికారత విషయంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో